వింతలు చూసే అవసరం లేదు. ఈ సినిమా చూసే మనకి ఒక వింతలోకి వెళ్ళిపోతాం. నాకు తెలిసి మూవీ అయితే మామూలుగా ఇచ్చి పడేసిండు. ఆఫ్టర్ రంగస్థలం తర్వాత రామ్ చరణ్ ఈ మూవీలో యాక్టింగ్ వేరే లెవెల్ ఇచ్చేసిండు. మూవీ అయితే చాలా బాగుంది. శంకర్ సార్ డైరెక్షన్ వేరే లెవెల్ ఇచ్చి పడేసిండు. మూవీ చాలా బాగుంది. అందరూ చూడాలని కోరుకుంటున్నా. జై గేమ్ చేంజర్. అదే నాకు సంబంధం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిగత ఉంటారు. రొటీన్ అనేది ఏం లేదు. సినిమా అనేది ఒక రొటీన్. సినిమా అయితే చాలా బాగుంది. రాజమౌళి సెంటిమెంట్ రిపీట్ బ్రో. డిజాస్టర్. స్టోరీ రెగ్యులర్. సెకండ్ హాఫ్ అయితే అన్ప్రెడిక్టబుల్ అన్న. చాలా బాగుంది సినిమా. శంకర్ కంబ్యాక్ వింటేజ్ శంకర్. సెకండ్ హాఫ్ అయితే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అసలు మన ఫస్ట్ సాంగ్ ఉంటుంది కదా రామచ్చా మచ్చారా, ఆ ఫస్ట్ సాంగ్ కి మనం పెట్టిన డబ్బులు సరిపోతాయి అన్న రేంజ్ లో ఉంది సాంగ్. అదే అన్న లాభాలు అయితే వస్తాయి. హిందీ వాళ్ళకి నచ్చితే బాగా కలెక్షన్ వస్తుంది. ఇద్దరిది డామినేషన్ గానే ఉంది. ఇద్దరు ఫుల్ డామినేషన్ గానే చేశారు యాక్టింగ్. అదే చెప్తున్నా కదన్న, ఇప్పుడు మనం ఇంత డబ్బు పెట్టి వచ్చాం, మనకు ఫస్ట్ సాంగే మంచి హైయెస్ట్. అంటే అలా ఇప్పుడు ఠాగూర్ సినిమాలో ఫస్ట్ సాంగ్ ఉండదు కొడితే కొట్టాలిరా. ఇప్పుడు ఆ సాంగ్ తోటే మనం పెట్టిన డబ్బులు సరిపోతాయి అనిపిస్తుంది కదా, అలాగే ఇది కూడా సేమ్ అంతే. రామచ్చ సాంగ్ తోటే మనం పెట్టిన డబ్బులు న్యాయం అంటే ఫుల్ గూస్ బంప్స్ మూమెంట్స్ వస్తాయి. సినిమా అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా అన్ప్రెడిక్టబుల్. సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా బాక్స్ ఆఫీస్ అయితే బద్దలైపోతే. ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ బాగుంటుంది. అప్పన్న క్యారెక్టర్స్ టాప్. గవర్నమెంట్ ఆఫీస్ వర్సెస్ పాలిటిక్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ఒక జోనర్ ఉంటుంది. నాట్ అలా ఏమి ఉంటుంది. ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కి ఒక పొలిటీషియన్ కి ఎలా ఉంటుంది అలా చూపించింది. ఇట్స్ గేమ్ చేంజర్ ఉంది. అంజలి యాక్టింగ్ బాగుంది. వింతలు చూసే అవసరం లేదు. ఈ సినిమా చూసే మనకి ఒక వింతలోకి వెళ్ళిపోతాం. నాకు తెలిసి మూవీ అయితే మామూలుగా ఇచ్చి పడేసిండు. ఆఫ్టర్ రంగస్థలం తర్వాత రామ్ చరణ్ ఈ మూవీలో యాక్టింగ్ వేరే లెవెల్ ఇచ్చేసిండు. మూవీ అయితే చాలా బాగుంది. శంకర్ సార్ డైరెక్షన్ వేరే లెవెల్ ఇచ్చి పడేసిండు. మూవీ చాలా బాగుంది. అందరూ చూడాలని కోరుకుంటున్నా. జై గేమ్ చేంజర్. అదే నాకు సంబంధం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిగత ఉంటారు. రొటీన్ అనేది ఏం లేదు. సినిమా అనేది ఒక రొటీన్. సినిమా అయితే చాలా బాగుంది. రాజమౌళి సెంటిమెంట్ రిపీట్ బ్రో. డిజాస్టర్. స్టోరీ రెగ్యులర్. సెకండ్ హాఫ్ అయితే అన్ప్రెడిక్టబుల్ అన్న. చాలా బాగుంది సినిమా. శంకర్ కంబ్యాక్ వింటేజ్ శంకర్. సెకండ్ హాఫ్ అయితే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అసలు మన ఫస్ట్ సాంగ్ ఉంటుంది కదా రామచ్చా మచ్చారా, ఆ ఫస్ట్ సాంగ్ కి మనం పెట్టిన డబ్బులు సరిపోతాయి అన్న రేంజ్ లో ఉంది సాంగ్. అదే అన్న లాభాలు అయితే వస్తాయి. హిందీ వాళ్ళకి నచ్చితే బాగా కలెక్షన్ వస్తుంది. ఇద్దరిది డామినేషన్ గానే ఉంది. ఇద్దరు ఫుల్ డామినేషన్ గానే చేశారు యాక్టింగ్. అదే చెప్తున్నా కదన్న, ఇప్పుడు మనం ఇంత డబ్బు పెట్టి వచ్చాం, మనకు ఫస్ట్ సాంగే మంచి హైయెస్ట్. అంటే అలా ఇప్పుడు ఠాగూర్ సినిమాలో ఫస్ట్ సాంగ్ ఉండదు కొడితే కొట్టాలిరా. ఇప్పుడు ఆ సాంగ్ తోటే మనం పెట్టిన డబ్బులు సరిపోతాయి అనిపిస్తుంది కదా, అలాగే ఇది కూడా సేమ్ అంతే. రామచ్చ సాంగ్ తోటే మనం పెట్టిన డబ్బులు న్యాయం అంటే ఫుల్ గూస్ బంప్స్ మూమెంట్స్ వస్తాయి. సినిమా అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా అన్ప్రెడిక్టబుల్. సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా బాక్స్ ఆఫీస్ అయితే బద్దలైపోతే. ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ బాగుంటుంది. అప్పన్న క్యారెక్టర్స్ టాప్. గవర్నమెంట్ ఆఫీస్ వర్సెస్ పాలిటిక్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ఒక జోనర్ ఉంటుంది. నాట్ అలా ఏమి ఉంటుంది. ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కి ఒక పొలిటీషియన్ కి ఎలా ఉంటుంది అలా చూపించింది. ఇట్స్ గేమ్ చేంజర్ ఉంది. అంజలి యాక్టింగ్ బాగుంది.